ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇష్యూ అనంతరం కూడా సినీ పరిశ్రమపై వేటు వేసింది అధికారిక కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ విషయాలకు సంబంధించి టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా కక్షపూరితంగానే ఇటు సినిమా పరిశ్రమపై కొన్ని వేటు వేసిందని చెప్పేసి అంటున్నారు. ఇంకొక విషయం చూసుకుంటే మాత్రం బెనిఫిట్ షో కూడా ఇప్పుడు పర్మిషన్స్ ఉండే అని చెప్పేసి కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఒకటి వేటు వేయటం ఏంటిది దీంట్లో? సినిమా పరిశ్రమ మీద కక్షపూరితంగా వ్యవహరించడం ఏముంది దీంట్లో? అక్కడ అనుమతులు లేకుండా థియేటర్కి సంబంధించినటువంటి యాజమాన్యమైన, సినిమాకి సంబంధించినటువంటి సిబ్బంది అయినా రాతపూర్వకంగా పోలీసుల నుంచి అనుమతి లేదు, హీరో హీరోయిన్ వారి యొక్క మిగతా వాళ్ళు ఎవరు కూడా రావద్దు 4వ తారీఖు అని పోలీసుల నుంచి స్పష్టంగా ఆన్ పేపర్ ఇచ్చినాక కూడా బేఖాతరు చేసి మేము పట్టించుకోము, అవన్నీ మాకు కానే కాదు లెక్కలని చెప్పి పెద్ద ఎత్తున ర్యాలీతోటి వచ్చి వేలాది సంఖ్యలల్లో ఆ రోజు వచ్చి మనకు క్రేజ్ కావాలి, సినిమాకి సంబంధించిన పబ్లిసిటీ కావాలి, కోట్ల రూపాయల ఆమ్దాన్ దీనికి రావాలనేటటువంటి ఉద్దేశంతో తప్ప ఆడ దగ్గరుండి తొక్కిసలాటైతే ప్రాణాలు పోతాయి అనేటటువంటి పోలీసుల యొక్క ముందస్తు సమాచారాన్ని బేఖాతరు చేసినటువంటి దాంట్లో ఒక అమాయకురాలైనటువంటి ఒక ఆడబిడ్డ చనిపోవడము, వాళ్ళ కొడుకు ఈ రోజటికి కూడా చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడడం అనేటటువంటిది కేసులు అయినాయి. క్రిమినల్ కేసు అవుతుంది. A11 లెక్క అల్లు అర్జున్ గారు పేరు పెట్టిండ్రు. సినిమా థియేటర్ యాజమాన్యాన్ని ముందే అరెస్టులు చేసిర్రు. తర్వాత చిన్నోడు పెద్దోడు అనేటటువంటి తేడా లేదు, ఎవడైనా ఒకటే చట్టం ముందు అని చెప్పి అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేశారు. దీనికి సినిమా ఇండస్ట్రీని మొత్తం దొక్కేసినట్టు. నేను ఒకటే అంటున్నా, ప్రతి ఒక్కడు మాట్లాడుతుండే బీఆర్ఎస్ వాడు బీజేపీ వాళ్ళు, అరే వాని ఇంట్లో పూలకుండి వల కొడితేనేమో దానికి సంబంధించి అది కూడా మేము ఖండించినాం. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పినాం. డీజీపీ గారికి స్వయంగా ముఖ్యమంత్రి గారే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నాం. నో మ్యాటర్ వాట్ వాళ్ళని స్టేషన్లకు తీసుకుపోయారు, అరెస్ట్ చేసిరు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంది. కానీ కుండి వాలిపోయిన దానికి కేంద్ర మంత్రులు స్పందిస్తారు, హీరో ఇంట్లో కుండి వాలిపోయిందని చెప్పేసి. కానీ ఒక పేద ఆడబిడ్డ చచ్చిపోయిందంటే ఓడి మాట్లాడలే, అలా కొడుకు సాబతుకుల మధ్యలో ఉన్నట్టే ఓడి మాట్లాడతలేడు. మీ వైఖరి ఏంటిది అసలు? అంటే బడాబాబులకి, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకి, సినీ ప్రముఖులకి ఈరోజు ఎంతసేపు వడ్డిచ్చి పెట్టేటటువంటి మీ యొక్క నైజం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిలో సినీ పరిశ్రమ భాగం కూడా ఉంది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇంకొక రకంగా చూస్తే మాత్రం టికెట్ల ధర ఎట్టి పరిస్థితుల్లో పెంచబోము, బెనిఫిట్ షో కూడా మేము అనుమతులు ఇవ్వబోము అని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. దీని ఏమంటారు? ఇప్పుడు బెనిఫిట్ షోకి సంబంధించి అనుమతులు ఇచ్చినాం, టికెట్ల ధరలు పెంచుకునేటటువంటి వెసులుబాటు కూడా అక్కడ మనం ఇచ్చిన ఉంటుంది. అన్ని ప్రభుత్వం నుంచి మీకు ఏమేమి లాభాలు కావాలనో అవన్నీ మా దగ్గర నుంచి కోరుకున్నప్పుడు మేము కోరుకుంది ఏంటండి? ప్రభుత్వం నుంచి చట్టానికి లోబడి వ్యవహరించండి అని చెప్పినాం. చట్టానికి అతీతులు లెక్క పోలీస్ పర్మిషన్ కాదని చెప్పి వ్యవహరిస్తాం. ఎవరినైనా చంపినా మా మీద కేసులు పెట్టొద్దు, ఎవరినైనా ముంచినా కేసులు పెట్టొద్దు, మా పిల్లలు పోయి డ్రగ్స్ కేసులలో దొరికినా ఎవరు కేసులు పెట్టొద్దు, మా పిల్లలు పోయి ఇంకోళ్ళ మీద ఏమైనా అఘాయిత్యాలు ఆడపిల్లల మీద చేసినా కేసులు పెట్టొద్దు అంటే నడవదు ఈడ తెలంగాణలో. ఆడ ఉన్నది రేవంత్ రెడ్డి గారు. పాత బీఆర్ఎస్ హయాంలో అంటే ఇవన్నీ మీకు నచ్చినట్టు నడిచిపోయినాయేమో. అక్రమ కట్టడాలైనా నడిచిపోయినాయి, అవినీతి భాగవతాలైనా నడిచిపోయినాయి, అశ్లీల విషయాలైనా నడిచిపోయినాయి, లేకపోతే మాదక ద్రవ్యాల వ్యవహారాలైనా నడిచిపోయినాయి. ప్రజా పరిపాలన వచ్చింది. ఈడ ప్రతి పేద మధ్యతరగతి కుటుంబంలో పెద్ద కొడుకు ముఖ్యమంత్రి అయితే ఎట్లా ఉంటాడో ఆ భరోసాని కల్పిస్తున్నటువంటి మా యొక్క ప్రభుత్వము స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎవరన్నా చట్టసభల ప్రతిపక్షాలు మొత్తం అధికార పక్షాన్ని చేసినటువంటి తప్పుల మీద సాధించడం మనం చూసినాం. లేకపోతే పేదవాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పి అధికార పార్టీని కార్నర్ చేయడం మనం చూసినాం, బల్లలు కుదడం మనం చూసినాం. కానీ మొట్టమొదటిసారి తెలంగాణ అసెంబ్లీలో చరిత్రలో లేనట్టుగా అధికార పార్టీలో ఒక ముఖ్యమంత్రి సామాన్య కుటుంబాన్ని వెనుకేసుకుంటూ ఆయన ఈరోజు సుదీర్ఘంగా చర్చ చేస్తే కడుపుల కత్తులు పెట్టుకొని పారిపోయినటువంటి ఈ పిరికి పందలు ప్రతిపక్ష నాయకులను మనం చూస్తూ ఉన్నాం. ఎవరి పక్షాన మీది అని అంటే బలిసినోడి పక్షాన అంటారు. వాళ్ళ ఇంట్లో కుక్కలు చచ్చిపోయినప్పుడేమో సస్పెండ్లు చేసిర్రు, మనుషులు చచ్చిపోతేనేమో కనీసం ఖండించలేదు. మళ్ళీ పూల తోటలు వలిగిపోగానే మాత్రం మళ్ళీ అందరు కూడా దాని మీద స్పందిస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పారు? ఫస్ట్ ఇప్పుడు తెలంగాణలో సినీ పరిశ్రమ చాలా నష్టపోయే విధంగా ఉంది. అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా సినీ పరిశ్రమకు ఆహ్వానం అందుతుంది. ఇక్కడ మేము మొత్తం మకాం మాత్రం తెలంగాణ నుంచి ఏపీకి మార్చబోతున్నామని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, సినీ ప్రముఖుల్లో కూడా 99.99% అందరు చట్టానికి లోబడి కష్టపడుకుంటా పనిచేసుకుంటా వాళ్ళు చేసినటువంటి కష్టంలో కూడా సమాజానికి తిరిగిస్తున్నటువంటి పెద్ద మనుషులను మనం చూసినాం.
అంతేకాదు చరిత్ర మొత్తం తీసుకున్నా, పక్క రాష్ట్రాలలో తీసుకున్నా, ఎన్టీఆర్ లాంటి వాళ్ళు, ఏఎన్ఆర్ లాంటి వాళ్ళు, అంతెందుకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మనం తీసుకున్నా, వాళ్ళు చేసినటువంటి కష్టంలో కూడా తిరిగి మళ్ళీ సమాజానికి ఇచ్చేటటువంటి నేపథ్యం చూసినాం. సో అట్లా సమాజ స్పృహ, సమాజ నేపథ్యంతో, సామాజిక బాధ్యత మెలుగుతున్నటువంటి వాళ్ళు ఎవరికైనా కూడా ఇక్కడ ఇబ్బంది లేదు. కానీ చట్టానికి మేము చుట్టాలము, చట్టం పైనే మేము ఏ రాజకీయ నాయకుల మాట కాదు ప్రభుత్వం మాట కూడా వినమని చెప్పి కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తిస్తే నువ్వు పక్క రాష్ట్రానికి కాకపోతే అండమాన్ అండ్ నికోబార్కి కూడా మాకేం సంబంధము, నువ్వు అసొంటోని, నువ్వు మాకు అవసరమే లేదని చెప్పి మేమే అంటాం. తెలంగాణలో తెలంగాణ ప్రజల ప్రాణాలని బలిగొంటూ అది ఖ్యాతి పెంచుతున్నామనంటే ఆ ఖ్యాతి మాకు అవసరం లేదు. భవిష్యత్తులో అటు సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి ఎలా ఉండబోతోంది రిలేషన్? చాలా బాగుంటుంది. ప్రోత్సాహకాలు గిట్ట అన్నిటి కూడా మేము అందిస్తామన్నాం. ఎప్పుడు సబ్జెక్టు కండిషన్, చట్టానికి లోబడి మీరు పనిచేసినప్పుడు, సబ్జెక్టు కండిషన్, సామాజిక బాధ్యతగా మీరు వ్యవహరించినప్పుడు. ఇప్పుడు సినిమా రిలీజ్ కాకంటే ముంగటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మాదక ద్రవ్యాల మీద ఆ కథానాయకుడు ఒక వీడియో రిలీజ్ చేయాలని రూల్ పెట్టినాం. మేము ఎందుకు పెట్టినామండి? మనకేం లాభం వస్తుందా దాంతో? మాదక ద్రవ్యాలకు అందరూ యువత దూరంగా ఉండండి, మాదక ద్రవ్యాలు మన ఆరోగ్యం ఖరాబ్ చేస్తుంది, మన ఇంట్లో మన అమ్మ నాన్నని దూరం చేస్తుంది ఎందుకు అనిపిస్తున్నాం? వాళ్ళంటలే వాళ్ళంతలో వాళ్ళు మేము అనిపిస్తున్నాం. ఎందుకు అనిపిస్తామంటే ఒక హీరోని చూసి వాడు గంధపు చెక్కల స్మగ్లింగ్ చేస్తుండని చెప్పి పోరాలు మొత్తం పోయి అడవిలలో పడి చిన్న పెద్ద చెట్లు మొత్తం కొట్టేసేస్తారు. వాళ్ళ నుంచి స్ఫూర్తి తీసుకునేటటువంటిది పోనీ మంచి చేస్తున్నావా, నువ్వు ఖ్యాతి పెంచుతున్నా అని మాట్లాడుతుండు, ఆయన హ్యాపీగా లేనని మాట్లాడుతుండు, నన్ను డిఫేమ్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతుండు. నువ్వు ఒక్క మాట ప్రభుత్వము చట్టానికి లోబడి మనం పనిచేద్దాము, సరే ఏ మిస్టేక్ జరిగిందో జరిగిపోయింది, ఇక ముందు అట్లాంటివి జరగకుండా మన అందరం బాధ్యతగా మెలుగుదామనంటే నువ్వు చాలా పెద్దగా అయ్యేటోనివి. నేను ఎవరో పక్కదారి పట్టించి నేను ఇంకా ట్రబుల్స్లకి నెట్టేస్తున్నారు అల్లు అర్జున్ గారు. మీకు అది అర్థం కావాలి ఫస్ట్. దయచేసి నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, మళ్ళీ చెప్తా ఉన్నాం, అభిమానం ఉండొచ్చు కానీ అభిమానం అనేటటువంటిది హద్దులు దాటి వెర్రితనం లెక్క మాత్రం మారదు. ఎందుకంటే ప్రతి ఇంట్లో మనందరికీ ఫస్ట్ హీరో మన అయ్య. మన గురించి కష్టపడుతున్నటువంటి మన అయ్య మనందరికీ హీరో. వాళ్ళు సినిమాల తెర మీద నిమ్మకాయలు దండ వేసుకుంటారు, చీరలు కట్టుకుంటారు, క్లైమాక్స్ చాలా బాగా చేస్తారు, చంపినట్టు వాడు నటిస్తాడు, చచ్చినట్టు వీడు నటిస్తాడు, కట్టనంగానే చచ్చినోడు కూడా మళ్ళీ లేచి వస్తాడు. కానీ నిజ జీవితంలో తొక్కిసలాట జరిగి ఒక మనిషి చచ్చిపోతే డైరెక్టర్ వచ్చి కట్టనంగానే లేచి వస్తారా? అది సినిమా అంటే అది రియల్ లైఫ్, ఇది రియల్ లైఫ్. అక్కడ హీరో, ఇక్కడ రియల్ హీరోలు సమాజ స్పృహతోటి ఉంటున్నటువంటి వాళ్ళు మాత్రమే అవుతారు. సినీ రంగానికి మీరు ఏం చెప్పగలరు? మీరేం అతీతులు కాదు. చాలా వరకు సినీ రంగంలో అందరు కూడా బాధ్యతగా మెలుగుతున్నటువంటి వాళ్ళు. మీరందరూ మాకు స్ఫూర్తి. మీరందరు తీస్తున్నటువంటి సినిమాలు మరింత స్ఫూర్తిదాయకంగా యువతని పెడదారి పట్టించకుండా యువతని సక్రమమైనటువంటి దారిలో పట్టించాల్సినటువంటి పెద్దన్న పాత్ర ఈరోజు సినిమాలలో ఉంది. కాబట్టి మీరు ఆ సామాజిక స్పృహ, సామాజిక బాధ్యతతో మీరు ముందుకు పోవాల్సిందిగా తెలంగాణలో మరీ ముఖ్యంగా ఉంటున్నటువంటి సినీ ప్రముఖులు ఇప్పటివరకు ఎట్లయితే నిమ్మలంగా ఉన్నారో చట్టాలకి అతీతంగా కాదు మేము కూడా అని చెప్పి, అదేవిధంగా ప్రభుత్వం నుంచి రాయితీలు అడిగినా ప్రోత్సాహకాలు అడిగినా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ అదే సామాజిక బాధ్యతతో తెలంగాణ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కూడా కించపరచకుండా తెలంగాణ ప్రాణాలని ప్రాణాల లెక్క చూసి సామాజిక బాధ్యతతో మీరు ముందుకు పోతారని చెప్పి, ముందుకు పోవాలని చెప్పి మేము మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం.